సో మరి సెకండ్, థర్డ్, Yes. ఫోర్త్ ఫ్లోర్‌లో ఏమున్నాయో అవి కూడా చూసేద్దాం. Yeah. సో గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి లోన్‌కి సంబంధించి, టికెటింగ్‌కి సంబంధించి అండ్ మోర్ ఓవర్ అకామిడేషన్‌కి సంబంధించి సొల్యూషన్ దొరికిపోతుంది. అవును. ఇది కాన్ఫరెన్స్ హాల్. మనకిప్పుడు ఇదొచ్చేసి ఏందంటే మేడం, టోటల్ స్టూడెంట్స్‌కి ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ అనుకోండి, వీసా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. హ్మ్. ఏది కాన్సులర్‌లో వీసా ఇంటర్వ్యూ ఉంటది. కాన్సులేట్‌లో కాన్సులర్ కండక్ట్ చేస్తారు వీసా ఇంటర్వ్యూ. హ్మ్. ఆ వీసా ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వాలంటే ముందు స్టూడెంట్ కనీసం ప్రిపేర్ అవ్వాలి. కరెక్ట్. వాళ్ళు ఏం క్వెషన్స్ అడుగుతారో మనం ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, ఏ బిహేవియర్‌లో మనం ఉండాలి కాన్సులర్ తోటి. స్టార్టింగ్ వెళ్ళగానే మనం విష్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి, మన పాయింట్ ఆఫ్ డిస్కషన్, మన ఎజెండా యూఎస్ఏకి వెళ్ళడానికి ఎజెండా ఏంటి? అసలు మనం ఎందుకు ఆ కంట్రీని చూజ్ చేసుకున్నామని చెప్పి, యూఎస్ఏ కంట్రీలో ఉన్న ఆ యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకున్నామని చెప్పి మెయిన్ బేసిక్‌గా స్టూడెంట్ కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటది. ఆ కాన్ఫిడెన్స్‌ని బిల్డప్ చేయడానికి మనం ఈ కాన్ఫరెన్స్ హాల్ అనేది యూజ్ చేస్తాం ఫర్ ద మాక్ ఇంటర్వ్యూస్‌కి. యూఎస్ఏ అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదండీ. అంటే మనం కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. పిజ్జా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. వాస్ సో, అందుకని నాకు వీసా రాలేకపోయింది అంటారు. అంటే ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి మనం మాట్లాడే వర్డ్స్ దగ్గర నుంచి ప్రతీది ఇంపార్టెంటే మేడం. ఒక స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నారు అనంటే, మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ ఏందంటే 50% స్టూడెంట్ తప్పైతే, ఒక 50% స్టూడెంట్ కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ ఇవ్వలేకపోవడం అయితే, ఓకే. ఇంకొక 50% వచ్చేసి కన్సల్టెంట్ మిస్టేక్ అది. ఓహో! ఎట్లా అవుతది? కన్సల్టెంట్ మిస్టేక్ ఎలా అవుద్దంటే, ఇప్పుడు యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటున్న స్టూడెంట్ యాక్చువల్లీ యూఎస్ఏ వీసా డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూ. కాన్సల్ ఇంటర్వ్యూ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. హ్మ్. ఇందులో ఆ కాన్సులేట్‌లో మన యొక్క ఏ డాక్యుమెంటు ఫిజికల్ కాపీ ఉండదు. ఓహ్! మనం తీసుకొని వెళ్ళేది ఏందంటే, మన పాస్‌పోర్ట్ తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైమ్ మన I-20 తీసుకొని వెళ్తాం. హ్మ్. ఈ పాస్‌పోర్ట్, I-20 రెండే కాపీస్ మన దగ్గర ఉంటాయి. పాస్‌పోర్ట్ వెనకాల డీఎస్ ముందే బయోమెట్రిక్ అయిపోయిద్ది స్టూడెంట్‌ది. హ్మ్. బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత DS-160 అది మన బార్ కోడింగ్ తోటి అవునండి. పాస్‌పోర్ట్ వెనకాల స్టిక్ చేస్తారు. హ్మ్. స్టూడెంట్ ఒక్కసారి కాన్సులేట్‌కి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూయర్ ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో, హ్మ్. ఆయన ముందు స్కాన్ చేసేది ఆ DS-160 యొక్క బార్ కోడింగ్‌ని స్కాన్ చేస్తారు. హ్మ్. ఒక్కసారి DS-160 బార్ కోడింగ్ స్కాన్ చేశారంటే, డైరెక్ట్‌గా వాళ్ళ సిస్టమ్‌లో ఏందంటే, మీ యొక్క ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తది. ఏ యూనివర్సిటీకి అప్లై చేసావు? నీ పేరేంటి? మీ ఫాదర్ నేమ్ ఏంటి? మీ ఫైనాన్షియల్‌గా ఏమేమి అంటే, మనం ఫార్మ్ DS-160 ఫిల్ చేస్తాం కదా! హ్మ్. ఆ ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం అతనికి అందులో డిస్‌ప్లే అవుతాయి. అవును. అది బేస్ చేసుకునే స్టూడెంట్‌ని క్వెషన్స్ అడుగుతారు. ఓకే. చాలామంది ఇందాక నేను మీకు చెప్పినట్టు 50% స్టూడెంట్ మిస్టేక్ అయితే, 50% కన్సల్టెంట్ మిస్టేక్ ఎందులో వస్తదంటే, ఈ DS-160 ఫార్మ్ ఫిల్లింగ్‌లో ఉంటది. అందులో ఒక చిన్న ఇందులో డిస్క్రిప్షన్ ఉండిద్ది. DS-160లో డిస్క్రిప్షన్ అని చెప్పి హ్మ్. ఉంటది. అక్కడేందంటే, మనము పర్ఫెక్ట్‌గా మన బయోడేటా అంటే ఒక స్టూడెంట్ బయట కంట్రీకి వెళ్తున్నాడు. వాడి బయోడేటా ఏదైతే ఉండిద్దో, మొత్తం స్టూడెంట్ యొక్క బయోడేటా మొత్తం గూడా మనం కరెక్ట్‌గా స్టడీ చేసి, ఆ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయాలి. నువ్వు యూఎస్ఏకి వెళ్ళడానికి దేని గురించి వెళ్తున్నావు? స్టడీ కోసము ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు? ఆ యూనివర్సిటీ చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి? నీ బ్యాచిలర్స్‌లో ఏం చదువుకున్నావు? దాంతో పాటు మీ ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఏంటి? మీ యొక్క ఫాదర్ ఏం జేస్తారు? అవన్నీ కూడా మనం డిస్క్రిప్షన్‌లో కరెక్ట్‌గా మనకు ఒరిజినల్‌గా, నేచురల్‌గా ఏమనిపించిందో అది కరెక్ట్‌గా అప్డేట్ చేయాలి అందులో. ఓకే. ప్రతి కన్సల్టెంట్ లేదంటే ఎవరైనా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ద కన్సల్టెంట్ల దగ్గర జరిగే మిస్టేక్ ఏందంటే, ఆ డిస్క్రిప్షన్‌లో ఒక స్టూడెంట్‌ది లేదంటే స్టూడెంట్ అయినా కూడా ఓన్‌గా పెట్టుకున్నప్పుడు, ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో అండ్ సో ఇయర్ 2022, 2023 అని చెప్పి మెన్షన్ చేస్తాడు. అక్కడికెళ్ళిన వెంటనే అతని డిస్క్రిప్షన్ చదువుదాం ఇతను ఏం మెన్షన్ చేశాడని చెప్పి చూసే టైంలోనే, మై గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ 2022 అనతోటి అసలు అడగడానికి క్వెషన్స్ ఏడిచ్చేవాడు వాడు. స్టూడెంట్ అడగటానికి క్వెషన్స్ ఎవరిచ్చారక్కడ? సో, అతనేమంటున్నాడంటే డైరెక్ట్ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే, వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి అంటున్నాడు. పేరు చెప్పిన వెంటనే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని పంపించేస్తాడు. మెయిన్‌గా ఆ DS-160 ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మన స్టూడెంట్ యొక్క ప్రొఫైల్, అతని యొక్క బయోడేటాని మనం ఏ విధంగా ఎలివేట్ చేయగలుగుతున్నాము, ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాము, ఏ విధంగా కౌన్సిలర్‌కి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం దట్ ఈస్ ఓన్లీ ఇన్ DS-160 ఫార్మ్. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ యూఎస్ఏ 70% పైన సక్సెస్ రేట్ నడుస్తుంది. ఓకే. ఎందుకనంటే మా దగ్గర ఉన్న టీమ్ వి విల్ బి మెయిన్‌లీ కాన్సంట్రేటింగ్ ఆన్ DS-160 ఎందుకంటే కాన్సర్ దగ్గర ఎటువంటి ఫిజికల్ ప్రూఫ్ ఉండదు. డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. మనం ఏం ఎంటర్ చేస్తామో అవే వాళ్ళకి డిస్‌ప్లే అవుతది. ఆ డిస్‌ప్లే నుంచి అతను క్వెషన్స్ అడుగుతాడు. ఆ క్వెషన్స్ అడగాలంటే ముందు మనం ఏదైనా మ్యాటర్ ఇవ్వాలి కదా! DS-160లో. హ్మ్. ఆ డిస్క్రిప్షన్‌లో ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ 2022, 2023 అని చెప్పిస్తున్నాడు అక్కడికి ఎండ్. అతను చూసేందంటే ఒక్క సెకండ్ కూడా మీతోని మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. ఒక పాయింట్ నుంచే వాళ్ళు క్వెషన్స్ అంతే గదా మేడం. అడుగుతూ ఉంటారు కదా! ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడి దాకా వెళ్ళి,
అతను ఆ దేశానికి ఎంతవరకు ఉపయోగపడగలుగుతాడు అనేది కాన్స్‌లో చూసేది. యెస్. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి వీసా ఎందుకు ఇవ్వరనంటే, ఇప్పుడు ఓకే. ఇతను వీసా అతని అపియరెన్స్ కూడా మ్యాటరే. స్టూడెంట్ యొక్క అపియరెన్స్ మ్యాటరా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఇవ్వడము, కాన్ఫిడెన్స్‌గా మాట్లాడడము, అతని అపియరెన్స్ కానివ్వండి, అతని మాట్లాడే కమ్యూనికేషన్ పద్ధతులు కానివ్వండి, అన్నీ మ్యాటర్స్. యెస్. వీసా ఇంటర్వ్యూలో అన్నీ మ్యాటర్స్. కాపోతే DS-160లో నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి అతను నిన్ను క్వెషన్స్ అడుగుతారు కాబట్టి, దాన్ని కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఫిల్ చేసుకుంటే మాత్రం వీసా ఫెయిల్ అనేది మాత్రం అవ్వదు మేడం.